వేస్తున్న ఓట్లల్ల గెలవాలంటే చిన్న కథ ఉంటుందా అనుల్లా? ఇంటింటికి తిరగాలి, బతిలాడాలి, మాపట్లకు మర్యాదలు చేయాలి, తిరిగినోళ్ళు ఇంటి చుట్టే 4-5 సార్లు తిరగాలి, ఓ మస్తు తిప్పలబడాలి. అంత చేసినా కూడా గెలుస్తామా అంటే అది కూడా గ్యారంటీ ఉండదు. కానీ ఓ ఊరోళ్ళంతా కలిసి ఎవరిని గెలిపించిర్రో మీరే చూడురి. మంచితనం అనేది బతికున్నప్పుడే కాదు, మనిషి చచ్చిపోయినా కూడా 4 వద్దులు నిలిచిపోతుంది అని అంటారు కదా. అగో అట్లనే అయింది మహబూబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండ సర్పంచ్ ఎన్నికలల్లా భానుత్ భాస్కర్ అనే అన్న వార్డు మెంబర్ గా పోటీకి దిగిండాట. ఎంటెక్ చదివి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్తున్న ఈ పంతులు ప్రజలకు సేవ చేసేదందుకు రాజకీయాలలోకి వచ్చిండాట. కానీ కాలంలో వచ్చే మన్ను పోయా దానికి కళ్ళు మండినాయి కావచ్చు. ఫుల్ జ్వరం వచ్చి ఓట్ల ముందట జీవిడిచిండట అన్న. ఇక ఓటర్లు ఏం చేయాలి? సచ్చినోడు వచ్చి మనకు పనులు చేస్తాడు, ఉన్నోళ్ళ ఓట్లేసి గెలిపియాలి గాని అని అనుకోకుండా ఊరోళ్ళంతా భాస్కర్ అన్నకే ఎక్కువ ఓట్లేసి గెలిపించిర్రాట. ఏజీ విడిచిన సానుభూతితోటి వేసిర్రు కావచ్చు అని అనుకునేరు. పోటీకి దిగినోళ్లకు భాస్కర్ అన్నకు గట్టి పోటీ నడిచిందాట. కానీ ఆ అన్న 20-30 ఓట్లతోని గెలిచిండాట. కానీ ఆ అన్న బతికే ఉంటే ఊరికి ఎంత సేవ చేసునో, ఎంత ఊరును ఉద్ధరించునో కదా. ఓటు వేయడానికి కూడా ముందుకు రారు. కానీ తను అంతగా అసలు ఓటు వేసారంటే మెజార్టీతో మళ్ళీ వచ్చారంటే అతను ఎంత నమ్మకమైన వ్యక్తో, ఎంత మంచి గొప్ప వ్యక్తో అసలు మనం అర్థం చేసుకోవాలి. కానీ అన్ని తీర్ల మర్యాదలు చేసి నోట్లు వంచి ఓటేయమన్నా కూడా ఓడిస్తున్న ఓటర్లున్న ఈ రోజులల్లా లేని మనిషికి ఓటేసి గెలిపించిన ఆ ఊరు జనం గొప్పళ్ళు కదా. అన్నలు అక్కలు మీ అందరికీ చేతులెత్తి దండాలు పెడుతున్నాం మన జోర్దార్ తరపున.